ఇంత అనర్థము జరుగుతున్నా నీకు అర్థము అనిపిస్తున్నది. ఓ క్రూరమైన కైకేయి, నీవు నన్ను చాలా సంతాపానికి గురి చేసినావు. మా ఇంటిలోనే ఉంటున్నావు. నీవు ఏ కారణము చేత ఈ పని చేస్తున్నావు? నీకు అప్రియముగా ఏమి కనపడుతున్నది? నిరంతరము అందరి హితము కోరే శ్రీరామునిలో నీకు ఏమి తప్పు కనిపించినది? ఈ విధముగా శ్రీరాముడి సంకట సముద్రములో ఉన్నారు అని తెలిసిన తండ్రులు అందరూ వారి పుత్రులను త్యజిస్తారు. అనురాగిని స్త్రీలు వారి భర్తలను త్యజిస్తారు. ఈ విధముగా ఈ జగత్తు మొత్తము కుపితమై విపరీతమైన వ్యవహారము చేసేది అవుతుంది. దేవకుమారుని వలె కమనీయ రూపము కలిగిన పుత్రుడు శ్రీరాముడు వస్త్రములు ఆభూషణములతో విభూషితముడు అయి వస్తున్నప్పుడు నా ఈ 2 నేత్రములు శోభామానముగా ఆయనని చూస్తాయి. అప్పుడు నేను మళ్ళీ ఒక యువకుని వలె ఉన్నాను అని నాకు అనిపిస్తుంది. ఎప్పుడైనా ఈ సూర్యునికి వినా సంసారము నడవచ్చు. వజ్రధారి ఇంద్రుడు వర్షము లేనిచో ప్రాణులు జీవితము సురక్షితముగా ఉండవచ్చు. కాని శ్రీరాముడు వనమునకు వెళ్ళటము చూసిన వారు ఎవ్వరూ జీవించి ఉండరు. ఇది నా దృఢమైన ఆలోచన. ఓ కైకేయి, నీవు నా వినాశము కోరేదానివి, అహితము చేసే శత్రువు. నీవు మృత్యువు సమానముగా నా ఇంటిలో నీకు స్థానము ఇచ్చాను. అందుకని చాలా ఖేదిస్తున్నాను. నేను మోహ ఆవేశములో ఒక మహత్తరమైన విషము కలిగిన సర్పాన్ని చిరకాలము నా అంకమునకు ధారణ చేశాను. అందుకనే ఈరోజు నేను నీతో కాటుబడినాను. రాజా దశరథుడు కోపముగా కైకేయితో, నాతో, శ్రీరామునితో, లక్ష్మణునితో హీనమైన ఈ సమస్త బంధువులు వినాశము జరిగిన తరువాత ఈ నగరమును, ఈ రాష్ట్రమును భరతుడు నీవు శాసనము చెయ్యండి. నా శత్రువులకి చాలా హర్షము కలుగుతుంది నీ వలన. క్రూర స్వభావము కలిగిన కైకేయి, ఈ సంకటములో నీవు నా మీద ఇంకా ప్రహారము చేస్తున్నావు. ఇలాంటి దురాగ్రహపూర్వకమైన కఠోరమైన మాటలు నీవు చెప్తున్నావు. ఆ సమయములో నీ దంతములు సహస్ర ముక్కలుగా విరిగి నీ ముఖము నుండి కిందకి ఎందుకు పడటం లేదో నాకు తెలియడం లేదు. శ్రీరాముడు ఎవరితోనూ ఎప్పుడు అహితమైన కాని అప్రియముగా కాని వచనములు చెప్పడు. ఆయన ఎప్పుడు కటువుగా మాట్లాడడు. అన్ని గుణములు కలిగిన అందరితోని సమ్మానము పొంది ఉంటాడు. మనోహరము వచనములు చెప్పే శ్రీరామునికి నీవు ఏ దోషము చెప్పావు? ఎందుకంటే వనవాసానికి పంపాలి అంటే చాలా దోషములు సిద్ధము అవ్వాలి. ఓ కేకేయ రాజ కులమునకు నీవు ఒక కలంకానివి. ఓ కైకేయి, నీవు గ్లాని సముద్రములో దూకినా
లేకపోతే అగ్ని జ్వాలలలో కాలి బూడిద అయినా, విషము తిని ప్రాణము ఇచ్చిన ఈ భూతలములో సహస్రమైన చోటలు భూకంపము వచ్చి నీవు ఈ భూమిలో పాతుకుపోవచ్చు. నా అహితము చేసే అత్యంత కఠోరమైన మాటలు నేను ఎప్పుడూ సమ్మతించను. నీవు ఒక కత్తిలాగా నన్ను ఘాతము పెట్టినావు. నీ మాటలు తీయగా ఉన్నవి, కానీ అవి ఎప్పుడు నిజము కాదు, సద్భావన రహితమైనవి. నీ హృదయములో అత్యంత దూషితమైన భావములు కలిగి ఉన్నావు. కుల వినాశనము చేస్తున్నావు. అందుకని నీ ప్రాణములతో పాటు నా హృదయము కూడా భస్మమైనది. నాకు ఇప్పుడు నీవు అస్సలు మనసుకి నచ్చటము లేదు. ఓ పాపిని, నీవు జీవించటమే నాకు అసహనముగా ఉన్నది. ఓ దేవి కైకేయి, నేను నా పుత్రుడు శ్రీరాముడి లేక జీవించలేను. ఇక్కడ ఇంకా ఏమి సుఖమున్నది? ఆత్మజ్ఞులు అయిన పురుషులు పుత్రునితో వియోగము చెందిన తర్వాత సుఖముగా ఎలా ఉంటారు? అందుకని నీవు నాకు అహితము చెయ్యకు. నేను నీ కాళ్ళు పట్టుకుంటాను. నీవు నా మీద ప్రసన్నురాలు అవ్వు. ఈ విధముగా మహారాజు దశరథుడు మర్యాద ఉల్లంఘించిన చాలా హఠము చేసే స్త్రీ వశములో పడి అనాథుని వలె విలపిస్తున్నాడు. దేవి కైకేయి 2 కాళ్ళని ముట్టుకోవాలని ప్రయత్నము చేశారు. కాని మధ్యలోనే మూర్ఛితుడు అయి పడిపోయారు. ఏ విధముగా అయితే ఒక రోగి ఒక వస్తువు ముట్టుకోవడానికి దుర్బలత కారణముగా అక్కడి దాకా వెళ్ళలేక మధ్యలోనే అచేతుడు అయి పడిపోతారో, అదే విధముగా రాజా దశరథుడు కింద పడిపోయారు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే 12 సర్గః సంపూర్ణం.